నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. గుడివాడలో చాలా హై టెన్షన్ నెలకొంది. అది కాకుండా కొడాలి నాని అండ్ అతని అనుచరులు ఆ గుట్కా బ్యాచ్ అందరూ రోడ్డు మీదకి వచ్చారు. పోలీసులు ఆంక్షలు విధిస్తున్నా బయటకు రాకూడదు అని చెప్పిన ర్యాలీల పేరిట మెగా డిఎస్సిలో ఏదో స్కామ్ జరిగిపోయిందని చెప్పి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోవడానికి ఈరోజు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తుంది. గుడివాడ పులివెందుల్లో మాత్రం కొంచెం ఉద్రిక్తకరమైన వాతావరణం ఉంది. కొడాలి నాని ఇంటికి పోలీసులు అందరూ బయట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ క్యాండిడేట్ ర్యాలీకి వెళ్ళకూడదని చెప్పి నోటీస్ సర్వ్ చేశారు. ఎయిటర్ ఆ విజువల్స్ వేయండి ఇక్కడ. ఇక్కడ మనం ఈ విజువల్స్ చూస్తుంటే అక్కడ వెళ్ళిన ఇన్స్పెక్టర్ గారు నవ్వుతున్నారు, సెల్యూట్ కొడుతున్నారు. ఎందుకు? ఒక మాజీ ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ ఒక మాజీ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ కి సెల్యూట్ అవసరమా? వాళ్ళు చేస్తుంది ఈరోజు గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వకపోయినా దానికోసం ర్యాలీ పిలుపు. ఏదో క్యాజువల్ గా తీసుకున్నట్టు నోటీస్ తీసుకున్నాడు కొడాలి నాని. ఇది కాకుండా మీరు విజువల్స్ చూడొచ్చు, బయట కూడా మొత్తం పోలీసులు అక్కడ కూర్చున్నారు. ఒకవేళ కొడాలి నాని ర్యాలీ చేస్తే అరెస్ట్ చేద్దామని వాళ్ళందరినీ తోసేసుకుంటూ కొడాలి నాని బయటకు వచ్చి ర్యాలీ చేస్తున్నాడు. మెగా డిఎస్సి పైన ర్యాలీలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే దుంపదగా ఇలా పైత్యం ఏంటో కానీ జై కొడాలి నాని అంట. ఆ పెద్ద డిఎస్సి క్యాండిడేట్, దాని తర్వాత నుంచున్న వాళ్ళందరూ డిఎస్సి సపోర్టర్లు. విచ్చలవిడిగా రాష్ట్రంలో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి తిరుగుతున్న ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ కో ముద్దు పేరు ఉంది, అది మీరే రాసుకోండి కింద. సో కొడాలి నాని ఇంత రెచ్చిపోయి గుడివాడలో వస్తున్నాడని తెలిసి ఇంకా ఆగట్లేదని తెలిసి భారీ పోలీసులు అక్కడ తీసుకెళ్ళి అతను డంప్ చేద్దాం, ఇప్పుడు అరెస్ట్ కి రంగం సిద్ధమైనట్టుంది. అసలు పాపాల బైరోడ్ ఈ క్యాండిడేట్ ని ఎన్నో కేసుల్లో అరెస్ట్ అవ్వాల్సింది. కానీ ఈరోజు మెగా డిఎస్సి నోటీస్ ఇంటికి మర్యాదగా వెళ్ళి సెల్యూట్ కొట్టి నవ్వుతా నోటీస్ ఇచ్చిన రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతున్నాడు ఈ కొడాలి నాని. ఈ కొడాలి నాని అక్కడ మెగా డిఎస్సి పైన ఉద్యమం చేద్దామని అంటే లిటరలీ బెనిఫిషరీస్ ఎంతో మంది మాకు ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, మళ్ళీ మీ దౌర్జన్యం ఏంటి, మీ టెన్యూర్ లో అసలు మాకు ఉద్యోగ కల్పన అనేది లేదు కదా అని చెప్పి మెగా డిఎస్సి క్యాండిడేట్స్ అందరు బయటకు వచ్చి ర్యాలీలు చేసినా సిగ్గు లేకుండా వీళ్ళందరూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ర్యాలీలు చేస్తున్నారు. కొడాలి నాని అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లో ఉంచిన, హౌస్ అరెస్ట్ కి లొంగకపోతే జైల్లో పెట్టాల్సిన పరిస్థితికి వచ్చేసింది. మొట్టమొదటిసారి మనం చెప్పాల్సి వస్తుంది, కొడాలి నాని అరెస్ట్ అయ్యాడు. గుడివాడలో ర్యాలీలు తీస్తున్న కొడాలి నాని అరెస్ట్ అయ్యాడు. గుడివాడ మొత్తం వాళ్ళ గ్యాంగ్ అంతా ఒక హై టెన్షన్ అట్మాస్ఫియర్ అలజడి క్రియేట్ చేసింది. వీ షుడ్ వెయిట్ అండ్ సీ ఫర్ ఫర్దర్ మోర్ అప్డేట్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ. Thank you.